చేతులతోనే మీ ఇద్దరినీ కలిపి చేసిన పాపం కడుక్కుంటాను. నువ్వు భర్తని త్యాగం చేస్తాను అన్నా తను బయటపడటం లేదంటే రేఖ ఎంత గొప్ప మనిషో అర్థం చేసుకో. రామ్మా రా, నాకు తెలుసమ్మా నువ్వు వస్తావని. నీకోసం ఎదురు చూస్తున్నా. దాదా కూర్చో. నేను వెళ్ళాలి. ముందు మీరు చెప్పాల్సిందేదో చెప్పండి. ఎందుకమ్మా అంత తొందర? ఇప్పుడు నీకు కావలసింది అక్కడున్నది విజయదుర్గ లేక రేఖ అనేదే కదా? తను ఖచ్చితంగా రేఖే. నేను చనిపోలేదు, బతికే ఉన్నానని తనే స్వయంగా రాసి సంతకం చేసి ఇచ్చిన డిక్లరేషన్. మనవడా అదుగో అందుకో. చూడు. అమ్మా, ఆ సంతకం తందేనని నా దగ్గర ప్రూఫ్లున్నాయి. ఇప్పుడు మనకు కావలసిందేంటి? తనకు తానుగా నీ ముందు బయటపడ్డం. నువ్వెంత మంచిదానివంటే వాళ్ళు నీకెంత ద్రోహం చేసినా వాళ్ళిద్దరిని కలపాలనుకునేంత మంచిదానివమ్మా. అమ్మ తాతోయ్, పైకి కనిపించవు గాని లోపల చాలా స్క్రిప్ట్ తయారు చేస్తావు. అమ్మా, ఈ పేపర్స్ మీద తన చేత ఒక సంతకం చేయించు. దాంతో తను రేఖో కాదు తెలిపోతుంది. ఏంటివి? ఏమి లేదమ్మా, ఇప్పుడు ట్రస్ట్ ఉంది కదా, ఆ ట్రస్ట్ లో చిన్న పార్ట్ అమ్మడానికి తాను అంగీకరిస్తున్నట్టు తయారు చేసిన పత్రాలు. కేవలం సంతకం కోసమే. అమ్మా, నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. ఇది కేవలం తను రేఖ అని నిరూపించడానికి మాత్రమే. తనే గనక రేఖ అయితే సంతకం పెట్టదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? బాగా ఆలోచించు. నీకోసం తను అజ్ఞాతవాసంలో ఉంది. నువ్వేమో తనకు మంచి చేయాలని చూస్తున్నావు. తను బయటికి రావాలంటే ఇది మంచి అవకాశం. ఆలోచించు, తొందరేం లేదు. ఇలా తప్పితే తను బయటికి రాదమ్మా. ఇందులో మా స్వార్థం కూడా ఉందమ్మా, కాని మా స్వార్థం కంటే నీ త్యాగమే గొప్పదమ్మా. ఏమంటావు? ఏమా, నువ్వు అనుకున్నట్టు అంతా మంచి జరుగుతుందమ్మా. నాది పూచి. తీసుకో. తాతయ్య, అంతా బాగుంది గాని ఆ రేఖ సంతకం చేస్తుందా? చేస్తుంది. ఎందుకు చేయదురా? లేకపోతే అది రేఖని దొరికిపోతుంది. రేయ్, ఆస్తినైనా వదులుకుంటుంది గాని పొరపాటున గౌరీకి రఘుని దూరం చెయ్యాలని మాత్రం అనుకోదు. మరి సంతకం చేస్తే? చేసిందనుకో, అది రేఖ సంతకమే కదా, మన పని సులువైపోతుంది.
చూసావా, బొట్టు రక్తం కారకుండా కోట్ల ఆస్తికి ఎట్లా వేశానో అదిరా రాజకీయం అంటే. నాకెందుకో ఇది వర్కౌట్ అవుతుందా అనిపిస్తోంది. కాలేదు అనుకుందాం, ఏమవుతుందిరా? మనకేమవుతుంది? మహా అయితే స్టాంపు ఖర్చులవుతాయి, కానీ అక్కడ పునాదులు కదులుతీ చూడు. ఎవరికి తాతయ్య? చూడరా, హలో అమ్మా. నమస్తే అమ్మా, నా పేరు జగన్నాథరావు అంటారు. డిప్యూటీ సీఎం. అదేనమ్మా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుర్తుపట్టావా తల్లి? మీరా? ఎందుకు ఫోన్ చేశారు? ఊరికి నేనమ్మా, ఎలా ఉన్నావు అని. బాగున్నావా? నీలాంటి వాళ్ళు ఏం చెయ్యాలని చూసినా దేవుడు మా పక్కనే ఉంటాడు, కాబట్టి మేం బాగానే ఉంటాం. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావో చెప్తే బాగుంటుంది. నువ్వు చాలా మంచిదానివమ్మా, కానీ మేమే ఎదవలం. ఎదవలు ఏం చేస్తుంటారు చెప్పు? ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మీకు దొరికిన అవకాశం ఏంటి? వస్తున్నా అక్కడికే వస్తున్నానమ్మా. ఇప్పుడు నీకు ఒక ఫ్లాష్ న్యూస్ చెబుతానమ్మా. అదేంటంటే, ఇప్పుడు నువ్వు నాతో ఫోన్లో మాట్లాడేసి ఓ కాఫీయో టీయో తాగే లోపల మీ ఇంటి తలుపు కొడతారు. ఈ టైంలో ఎవరబ్బా తలుపు కొడుతున్నారు అని తలుపు తీస్తాం. షాక్ అవుతావు. ఎందుకో చెప్పుకో. ఎందుకో తమరే చెప్పండి. ఎందుకంటే నీ ఎదురుగా గౌరీ నిలబడి ఉంటుంది. గౌరీ ఉంటే నేనెందుకు షాక్ అవ్వాలి? ఎందుకంటే తాను నీ ముందు ఓ పేపర్ పెడుతుంది. నువ్వు నిజంగా రేఖవి కాదు, విజయ దుర్గవే అయితే ఈ పేపర్ మీద సంతకం పెట్టు అంటుంది. నువ్వు రేఖవైతే ప్రాణం పోయినా పెట్టవు. అలా అయితే అడ్డంగా దొరికిపోతావు. ఇప్పుడు తగిలిందా 1000 వోల్టుల షాకు? నువ్వు రేఖవని తెలిస్తే రఘును తీసుకొచ్చి నీకు కట్టబెడతారు. అది తెలిసి నీ అమ్మా నాన్న గాని ఆ శోభనాద్రి వాడి పెళ్ళం గుండె బగిలి చస్తారు. మరి నేను సంతకం పెడితే? అదే నాకు కావలసింది. నువ్వు రేఖవేనన్న సంగతి నాకు ఎప్పుడూ తెలుసు. ఎలాగంటావా? నేను బ్రతికే ఉన్నాను అని డిక్లరేషన్ ఇస్తూ సంతకం పెట్టావు కదా, ఇది రేఖదేనని ఫోర్సనిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ బయట పెట్టే లోపల ఆ కాగితాల మీద నువ్వు సంతకం పెట్టాలి. అసలు నా ప్లానే అది. సో ఆస్తి కావాలి అనుకుంటే సంతకం పెట్టకు, రేఖనేనని ప్రూవ్ చేసుకో. అటు శోభనాద్రి ఫ్యామిలీ, ఇటు రఘు తల్లిదండ్రులు, అదే తల్లిదండ్రులు కాని తల్లిదండ్రులు, మొత్తం 4 శవాలు. లేదు విజయదుర్గగానే మిగిలిపోతాను అంటే సంతకం పెట్టి 3వ కంటికి తెలియకుండా మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.
గౌరీ కూడా ఏం మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు బంతి నీ కోర్టులో ఉంది. సెల్ఫ్ గోలు కొడతావు, పక్కకి నెడతావు, నీ ఇష్టం. ఆలోచించుకో. ఏముంటుంది తాతయ్య? గొంతులో వెలక్కాయ పడ్డట్టు మింగలేక కక్కలేక చస్తుందిరా. లేకపోతే నాతో పెట్టుకుంటుందా? ఇప్పుడుంటుంది చూడు అసలైన కిక్కు. ఇప్పుడు నాతో ఫోన్లో మాట్లాడేసి ఓ కాఫీయో టీయో తాగే లోపల మీ ఇంటి తలుపు కొడతా. నీ ఎదురుగా గౌరీ నిలబడి ఉంటుంది. ఏంటిలా వచ్చావు? నీకోసమే. నాతో ఏం పని? చాలా పనుంది. లోపలికి రావచ్చా? మనం కూర్చుని కూడా మాట్లాడుకోవచ్చు. ఏంటో చెప్పు. నిజం చెప్పు. నువ్వు రేఖవా, విజయ్ దుర్గవా? ఇది అడగడానికే వచ్చావా? దయచేసి వెళ్ళిపో. ఇక్కడ గొడవ చేయకు. మా అమ్మ నాన్న వచ్చే టైం అయింది. ప్లీజ్, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు మీ అమ్మా నాన్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని భయపడుతున్నట్టే నేను మా అత్తమామలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని భయపడుతున్నాను. నేను భయపడ్డం లేదు. అయితే ఎందుకు ఆలోచన? నిజం చెప్పు. నువ్వు ఎవరివి? విజయ్ దుర్గవా లేక రేఖవా? నీకెన్నిసార్లు చెప్పాను నేను విజయ్ దుర్గనే. అయితే వీటి మీద సంతకం పెట్టు. ఈ ఎదవలు ఏం చేస్తుంటారు చెప్పు? ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏంటివి? నువ్వు రేఖవి కాదు కదా. అయితే జీకే గారి ఆస్తికి నీకు ఏ సంబంధం లేదని సంతకం చేయి. అలా సంతకం చేయడం వల్ల కోట్ల ఆస్తి దుర్మార్గుల పాలవుతుంది. ఎంతో మంది పేదవాళ్ళకి అన్నం దొరకకుండా పోతుంది. జీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలున్నాయి. వాళ్ళందరూ రోడ్డున పడతారు. ఎందుకు పడతారు? నువ్వు రేఖవు కాదు కదా. నువ్వు రేఖవి కానప్పుడు సంతకం చేస్తే మాత్రమేంటి? ఆ సంతకం చెల్లదు. కాబట్టి ఆస్తికి ఏ ప్రాబ్లం లేదు. ఏంటి
ఏంటి ఆలోచన? నువ్వు అనవసరంగా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నావు గౌరీ. నేను రేఖగా నటించి ఒక మంచి పని చేయాలనుకున్నాను, కానీ నేను రేఖని కాదు. ఆ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చాలా దారుణాలు చేస్తారు. అర్థం చేసుకో. ఈ నటనలు చాలు. నువ్వు రేఖవే అని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు బయటపడితే రఘుని ఎక్కడ నీకు అప్పచెపుతానో అని నీ భయం. అందుకే కదా ఈ నాటకం. నేనే రేఖని అని సంతకం చేస్తే ఆస్తి మొత్తం పోతుంది. నేను చెయ్యను అని చెప్పు, ఈ పేపర్లు ఇక్కడే చింపేసి వెళ్ళిపోతాను. ఏం ఆలోచిస్తున్నావు? సంతకం పెడతావా పెట్టవా? చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు. నీ ఒక్కదాని కోసం వేల మంది జీవితాలతో ఆడుకుంటున్నావు. లేదు, నేను ఎవరి జీవితాలతోనూ ఆడుకోవడం లేదు. నేను ఆలోచిస్తుంది కరెక్టే. ఇందులో నా స్వార్థం ఏదీ లేదు. చేసిన తప్పులని సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రమే. నువ్వు నిజంగా రేఖవి కాదు అంటే ఇంతలా ఆలోచించు. కాదు, నాకు రేఖకి సంబంధం లేదు అంటే ఇలాంటివి 100 సంతకాలైనా చేస్తావు. నీకెందుకు భయం? నువ్వు విజయ్ దుర్గవి కాదు అంటే ఈ అమ్మా నాన్న ఏమవుతారో అని ఆలోచిస్తున్నా. కాని అక్కడ ఆయన శివకుమార్ కాదు అని తెలిస్తే నా అత్తమామలు ఎక్కడ గుండె పగిలి చేస్తారో అని నేను ఆలోచిస్తున్నాను. ఒక్కసారి నువ్వు వాళ్ళ గురించి కూడా ఆలోచించు. నేను చేసిన దానికి నిజంగా కుమిలిపోతున్నాను. మిమ్మల్ని నేను తప్పు పట్టడం లేదు. నా వల్ల మీరు పడిన బాధలు, కష్టాలు చాలు. నేను ఇప్పటికైనా నీ భర్తని. ఇదేంటి సంతకం చేస్తుంది? అంటే నిజంగా తను రేఖ కాదా? ఇదిగో నువ్వు అడిగిన సంతకాలు తీసుకెళ్ళు. రేఖ విజయదుర్గ, రేఖని కాదు. వచ్చిన పని అయిపోయిందిగా, ఇక వెళ్ళు. నువ్వు రేఖవైతే ప్రాణం పోయినా పెట్టు. అయినా నువ్వు ముందుగా ఫోన్ చేయకుండా ఉండాల్సింది తాతయ్య. చేస్తే ఏమైందంట? తన సంతకం చేయొద్దు. చేసినా చేయకపోయినా మనకి లాభమేనండి. సంతకం చేస్తే మన పని అయిపోతుంది, లేదంటే తను రేఖ అని తేలిపోతుంది. కాబట్టి విజయదుర్గలా నటిస్తుందని వాళ్ళ అమ్మానానికి చెబుదామని బెదిరిస్తాం. శభాష్ శభాష్ లాయరో, ఇన్నాళ్ళకి నువ్వొక్కడవయ్య నన్ను బాగా అర్థం చేసుకుంది.
నాకు తెలిసి ఆ రేఖ ఖచ్చితంగా సంతకం పెడుతుంది. డిప్యూటీ సీఎం గారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారు మేడం, వెళ్ళండి. తాతయ్య గౌరవిస్తోంది. ఉమ్? రామ్మా రా. ఏమైందమ్మా, సంతకం చేయలేదు కదూ? చేయదమ్మా, చేయదు. ఎందుకంటే తను రేఖ అన్న సంగతి తెలిసిపోయింది కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ ఆయన రఘుని తనకు అప్పచెప్పేయి. నీకు కావాల్సింది కూడా అదే కదా. తను సంతకం చేసిందండి. ఏదిటి?